హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పండగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మనం గురు ప్రార్థన చేసుకొని ఈ రోజు వీడియో మొదలు పెడదాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. కుంభరాశి వాళ్ళకి ఈ రెండింటి కూడా మకర రాశికి మరియు కుంభరాశికి శనే రూలింగ్ కాబట్టి కష్టాలు ఎక్కువనే పడుతుంటారు వీళ్ళు. కొంచెం ఈ కుంభరాశి వాళ్ళు లేజీగా ఉంటారు. చేద్దాంలే, తర్వాత చూద్దాంలే. ఇప్పుడు ఏమైంది అంటే ఏదైనా ఇట్లా తీసుకురండి అంటే ఇట్లా మెల్లగా మెల్ల యాక్టివేషన్లో ఉంటారు వాళ్ళు. మంచిగా సిస్టమేటిక్గానే ఉంటారు కానీ స్లో యాక్టివేషన్. సో ఈ సంవత్సరం వీళ్ళకి 8 ఆదాయం ఉంది, ఖర్చేమో 14 ఉంది. పొగిడే వాళ్ళు బోల్డంత ఉంది. 7 మంది పొగుడుతారు, 5 అవమానిస్తారు. సో ఈ సంవత్సరం అయితే కుంభరాశి వాళ్ళకు అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఏదైనా రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఖర్చు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. థ్యాంక్ యూ.